కూడా అద్భుతమైన ప్రదర్శనను రూపొందించి అందించిన మధుసూదన్ గారికి ధన్యవాదాలు. సినిమా ఆడియో ఫంక్షన్ల హోరులో దద్దరిల్లిపోయే ఈ ప్రాంగణంలో శివనామ స్మరణ వినిపించడం ఎంత వింత అనుభూతి అని అనిపిస్తోంది. మధుసూదన్ గారిని సత్కరించడానికి సిలికానాంధ్ర మనబడి డీన్ రాజు చమర్తి గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. దినబాబు గారు, మన పాట మనం పాడుకోవడం కాదు, మన ఆట మనం ఆడుకోవడం కాదు, తెలుగు కళలకు అంతగా ప్రోత్సాహం లభించని కేరళలో ఉంటూ అద్భుతమైన నృత్యాంశాన్ని రూపొందించి అందించిన మధుసూదన్ గారు ఎంతైనా అభినందనీయులు. మధుసూదన్ గారికి మా జ్ఞాపికను అందిస్తున్నాం. ఈ జ్ఞాపిక ఎందుకు అంటే 2014లో జరిగే 4వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య మహోత్సవానికి మళ్ళీ తమ బృందంతో మంచి ప్రదర్శనను తీసుకుని రావాల్సిందిగా గుర్తు చేయడానికి. ధన్యవాదాలు. తరువాతి అంశం, ఈనాటి చివరి అంశం, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని మనకందరికీ తెలిసిందే. డాక్టర్ సరస్వతి రజతీష్ గారు ఈ అంశాన్ని మనకు అందిస్తున్నారు. హైదరాబాదులో పుట్టి పెరిగిన సరస్వతి గారు నిజంగా సరస్వతి గారే. వారు వైద్యశాస్త్రంలో డిగ్రీ చదవడానికి బెంగళూరులో సీట్ వచ్చింది. అక్కడికి వెళ్ళి నేటి వరకు అక్కడే ఉన్నారు. గడిచిన 20 ఏళ్లలో ప్రముఖ దంతవైద్యురాలిగా ఉంటూనే నర్తకీమణిగా తన ప్రవృత్తిని ఏమాత్రం తగ్గించుకోకుండా దానికి పూర్తి సమయాన్నిచ్చి మధ్యలో తెలుగు విశ్వవిద్యాలయంలో కూచిపూడి నాట్య కళ గజ్జ కట్టుకున్న కూచిపూడిలో ఎంఏ కూచిపూడి చేశారు. ఆ తర్వాత మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ భరతనాట్యం, కూచిపూడి ఈ 2 రంగాల్లో విశేషమైన కృషి చేస్తున్నారు. డాన్స్ థెరపీ అంశం పైన ప్రత్యేకమైన అధ్యయనం చేస్తున్నారు. ప్రతి ఏటా నృత్య భారతి పేరుతో కూచిపూడి నాట్యోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. నాట్య సరస్వతి పేరుతో నాట్య విద్యాలయాన్ని నెలకొల్పి తనతో పాటుగా మరెంతో మందిని అక్కడ నాట్య విద్యకు వారసులుగా తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టడానికి పూర్తి సమయాన్ని కేటాయించి కృషి చేస్తున్నారు. కూచిపూడి, భరతనాట్యంతో పాటుగా కథకు, మోహినియాట్టంలో కూడా సముచితమైన ప్రావీణ్యాన్ని ఆమె సముపార్జించుకోవడం ఎంతో సంతోషించదగిన విషయం. ఇవాళ ఆమె శివకృతి అనే అంశాన్ని లతాంగి రాగంలో ఆది తాళంలో కూర్చి దర్శకత్వంలో అందిస్తున్నారు. డాక్టర్ సరస్వతి రజతీష్. శివుని వైభవాన్ని వర్ణించడం ఎవరి వల్ల అవుతుంది? సమస్త సృష్టిని లయింపజేస్తున్నవాడు, రజతాచలంలో ప్రమథ గణాల మధ్య తాండవం చేస్తున్నవాడు. ఎంతైనా వర్ణించవచ్చు, సమయాభావం. అంతకు మించి ఆ ప్రదర్శనలో ప్రతి అంశం మనకు కనిపిస్తుంది.
ದಂಡ
ఈ నాట్యకళకు అధిదేవుడు అయిన నటరాజుకు డాక్టర్ సరస్వతి రజతేష్ గారు తమ బహుముఖమైన ప్రజ్ఞను మేళవించి రూపొందించిన ఈ నృత్యాంశం అద్భుతంగా సాగి మనందరినీ ఎంతగానో అలరించింది, ఆకర్షించింది. నృత్య ప్రధానంగా సాగిన ఈ ప్రదర్శన ఈ 2 రోజుల ప్రదర్శనల్లో ఆఖరిదైన తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంది. డాక్టర్ సరస్వతి రజతేష్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, వారికి ఈ ప్రదర్శనలో తోడ్పడిన వారు, తమ తమ స్థాయిలో కృషి చేసిన వారు, ముఖ్యంగా మార్జియా ఫ్రమ్ రోమ్ పడమటి సంధ్యారాగాన్ని అభినందించండి. ఆ తర్వాత పార్వతి హెచ్ఆర్, సుష్మా, సుప్రియ, సౌందర్య, జయంత్, అక్షయ్, సించన, మాళవిక, మంజుల, సరస్వతి రజతేష్. ఈ కళాకారులని అభినందించడానికి విజయసారథి గారు వచ్చారు. ముందుగా మన డాక్టర్ సరస్వతి రజతేష్ గారిని జ్ఞాపికతో సత్కరించండి. ఈ ప్రదర్శనకు నిడుదనాన్ని తెచ్చిన వారు ముఖ్యంగా నట్టువాంగం పైన NCH రఘునందన్, నట్టువాంగంలోనే ప్రపంచ రికార్డు నెలకొల్పిన విజేత అతను. ఈ 2 రోజుల ప్రదర్శనలకు ఈ ప్రాంగణంలో రేయింబవళ్లు పనిచేసిన వాళ్ళెందరో ఉన్నారు. ముఖ్యంగా మహాభారతంలో పాండవులు రాజసూయ యాగం చేసినప్పుడు అడగ్గా మయబ్రహ్మ విశ్వకర్మ ఒక మయసభను సృష్టించాడు. ఆ మయసభలో దుర్యోధనుడంతటి వాడు సంభ్రమాశ్చర్యాలకు గురైన సంఘటనలు మహాభారతం ద్వారా మనకు తెలుసు. అటువంటి మయసభను సృష్టించిన వారు మన అభినవ మయబ్రహ్మ సతీష్ బాబు గారు. రేయింబవళ్ళు పనిచేసిన వీడియో టీము, అదేవిధంగా మన గొంతుల్ని అందరికీ చేర్చిన ధ్వని సంబంధించిన సాంకేతిక నిపుణులు, భక్తి టీవీ, ఇతర ఛానళ్లకు సంబంధించిన మిత్రులు, పాత్రికేయులు, TV1 వారు, TV9 వారు, ఇతర అన్ని ఛానళ్ళు. రాజుగారు ఒకసారి రండి సార్. ఆనంద్ గారు ఇంకా ఏమైనా ఉంటే మీరు ముగింపు వాక్యాలు పలికి మనకు
ఇంతమంది ఉన్నా కూడా చివర వెళ్ళిన వాళ్ళకు కూడా రుచికరమైన భోజనాన్ని వడ్డించి అందించడం సామాన్యమైన విషయం కాదు. సతీష్ బాబు గారు రండి. చెన్నై గారు అందరి గురించి చెప్తున్నారు. ఈ 2 రోజుల్లో ఇన్ని కార్యక్రమాలని ఒంటి చేత్తో తనకున్నటువంటి వాక్పటిమతోటి ఒంటి చేత్తో అని చెప్పాను కదా, ఇంకా నాకు మాటలు రావట్లేదు ఆ తర్వాత ఏం చెప్పాలని. అది ఆయనకే సాధ్యం ఇది ఇలాంటి కార్యక్రమాలు నడిపించడం. చెన్నై గారికి కూడా ఒకసారి మనందరం చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. చెన్నై గారు వెరీ గుడ్ జాబ్ సార్. నేను సిలికానాంధ్ర మలచిన వాడిని కాబట్టి ఇది నాకు పెద్ద చేసిన సేవ అని కృషి అనుకోవడం లేదు. సిలికానాంధ్ర కార్యకర్తలంతా వేదికకు రావాలి. రామ్మోహన్ శాస్త్రి గారు, అందరూ, రఘు, రాజా, శ్రీకాంత్, మా కన్వీనర్ గారు ఫణిమాధవ్ గారు ఎక్కడ కూర్చున్నారు? చివరి ఈమెయిల్ పంపించేశారు, వచ్చేసేయండి. ఇంకా అందరూ రావాలండి, వాలంటీర్స్ అందరూ రావాలి వేదిక మీదకి. శాస్త్రి గారు, గిరిజ గారు, గాయత్రి గారు అందరూ రావాలండి. అన్నపూర్ణ గారు, ఫణిమాధవ్ గారు, భాను, వినోద్, ఫుడ్ కమిటీ టీం, హరిప్రియ ఎక్కడ? మనం అంతా డే ఎండ్ అయిందండి. జనార్దన్ గారికి ఇప్పుడు డే స్టార్ట్ అవుతుంది. నిన్న కూడా అదే చేశారు ఆయన.